తల్లి వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు వేరు మనం వేరు అని చెప్తుందని ఇప్పుడే అర్థమైంది. అందరికి వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు నా వ్లాగ్ పేరు ఏంటో తెలుసా? ఫ్యామిలీ స్టార్. ఈ రోజు నా వ్లాగ్ లో స్పెషల్ ఏంటో తెలుసా? ఎప్పుడు ఎవరి వ్లాగ్ లో కనపడని నా బావ ఫస్ట్ టైం నా వ్లాగ్ లో కనపడిపోతున్నాడు. ఇక్కడ చూడండి, ఈ బాల్స్ చూడండి. రేపు పొద్దున నాకు మా బావకి పెళ్ళయ్యాక ఇదే బాల్ గేమ్ ఆడుకుంటామేమో. సరే, నేనైతే ఇప్పుడు చాలాసేపు బాగేసాను కాబట్టి మా బావ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాను. బావా ఎక్కడున్నా? తొందరగా రా. ఒంట్లో వేడికే పెచ్చుకుంది నాడికే సిక్కే సైడ్కే అటకెక్కంది చూడుకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్నా గుండె గోడ. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. నా ఛానల్ పేరు శ్రవంతి సుధీర్ ఎదలో. సో నా ఫస్ట్ వ్లాగ్ బాబుతో చేయబోతున్నాను. ఏంటి అనుకోకండి, వీడియో మాత్రమే. ఈ రోజు ఎలాగైనా మా బావతో ఫస్ట్ నేనే మా బావతో ఇవాళ వ్లాగ్ చేసేయాలి. నువ్వేంటి ఇక్కడ బావా బావా అని సౌండ్ వినిపిస్తుంది? బావా అనే పర్సన్ నా కోసమే పుట్టాడు, అర్థమైందా? అవునా, సరే బావని పిలుస్తాను. ముందుగా ఎవరు ఏంటి, నేనే పిలుస్తానే బావని. నువ్వు పిలిస్తే నీ అసిస్టెంట్ కూడా రాడు. ఇప్పుడు థ్యాంక్ యూ బావా, నేను పిలవగానే వచ్చినందుకు. హలో, నువ్వు పిలిస్తే రాలేదు, వాళ్ళు రమ్మంటే వచ్చాడు. ఏం తిన్నారు పొద్దున్నే మీరు? అసలు అందం తిన్నాం. మరి లేదేంటి? ఫస్ట్ మన కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి హాయ్ చెప్పాలి, హలో చెప్పాలి. మా వ్లాగ్ లో చెప్పేసాం బావా అవన్నీ. బ్లాగ్ ఏంటి? ఈ రోజు మేము వ్లాగ్ చేస్తున్నాం. మా వ్లాగ్ పేరు ఫ్యామిలీ స్టార్స్. నా ఛానల్ పేరు ఏంటి తెలుసా? శ్రవంతి సుధీర్ ఎదలో. ఇంకా నేను పొదలో అని పెట్టలే. అసలు మీ ఛానల్ కాదు. ఫస్ట్ మనం పనిచేస్తున్న ఛానల్ ఆడియన్స్ హాయ్ చెప్పిన తర్వాత అప్పుడు మీ ఛానల్ గురించి మాట్లాడదాం. వెల్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఈ వ్లాగ్స్ అసలు ఏదన్నా ఉపయోగపడతాయి జనాలకి? ఇదంతా కాదు, కానీ ఫస్ట్ నా వ్లాగ్ లో కనిపిస్తున్నావా? దాని వ్లాగ్ లో కనబడితే చెప్తాను, వచ్చే 10 లైకులు కూడా రావు. అది ఆల్రెడీ పాత పడిపోయింది బావా. హలో, ఓల్డ్ ఇస్ గోల్డ్ అని సామెత చెప్పలేదా నీకెవరు? అంత ఓల్డా మీరు? సంఖ్యలు చేతికేస్తారు కదా. ఏంటి బావా ఇంత పద్ధతిగా రెడీ అయ్యి వస్తే సంఖ్యలు అది ఇది అంటున్నావు మా ఇద్దరిని? నిన్న సంఖ్యలు ఫస్ట్ ఒక పని చేద్దాం. నువ్వేం చేస్తావు అంటే, నీ సైడ్ ఎవరైనా కొంతమంది బ్లాగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చు. మీ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఫ్యామిలీ నాలుగు తీసుకొని రా. ఇద్దరు మీ బ్లాగ్స్ గురించి నాకు చెప్పండి. సరదాగా గేమ్ కూడా ఆడదాము. అలాగే. గేమ్ ఆడిన తర్వాత ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ ఛానల్లో ఫస్ట్ కనబడతా. సరే, నేను మా ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చేస్తాను. నేను మా బ్లాగర్స్ ని తీసుకొచ్చేస్తాను. ఎలా ఉన్నారా? సూపర్. ఇయ్యాలే. అరే అసలు నువ్వు ఎలా ఉన్నావు ఏంటో చెప్పరా నువ్వు? అది నేను అడుగుతున్నాను. నేను అంత బాగానే ఉన్నా, నువ్వు వెయ్యి నేను చూడాలి. ఇయ్యాలే.
సరే కానీ ఓకే చూడనా మంద సోడా మంది ఏంటి? అరే రా చాలా రోజుల తర్వాత కలిసిన మందేద్దామా అని అడుగుతానా. మందేద్దాం అన్నావా? ఓ నువ్వు ఇతను అనుకున్నావా? ఏంట్రా ఏం దాస్తున్నావు? మేకపిల్లని తెచ్చానన్నా. మేకపిల్లని తెస్తే ఎందుకు దాయుడు? మేకపిల్ల ఆడదన్నా. ఏంట్రా ఎలా తయారయ్యావు? అన్న నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నావునా. సినిమాల్లో చేయవు, ఇక్కడ చేస్తావు యాక్టింగ్ అదంతానే. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. నువ్వు కొంచెం పక్కన ఉండిట్రా, నీతో మాట్లాడడం డేంజర్ గా ఉంది. 1 2 3 4 ఏం చేస్తున్నావు అమ్మా? మర్చిపోతానా, డిస్టర్బ్ చేయకు. ఏది 1 2 3 లా? కాదన్నా డాన్స్. డాన్సా? ఇది ఫ్యామిలీ స్టార్స్ అమ్మా. అది కాదన్నా, నేను రీల్ కోసం నేర్చుకుంటున్నా, ట్రెండింగ్ అయితా. అది ఇంట్లో చేసుకోవచ్చు, రీల్ ఇక్కడ చేయడం ఏంటి? ఇంట్లో మేకప్ వేసుకోవాలంటే పైసలు పడతాయి. అదే ఇక్కడైతే మేకప్ మ్యాన్ చాలా మంది ఉంటారు. మేకప్ మ్యాన్ అని పిలవగానే వచ్చి గుద్దిపోతారు. మేకప్ గుద్దిపోతారా? గుద్దినా రుద్దినా ఐ మీన్ వేసిపోతా. ఓకే వెరీ గుడ్, నాకు అర్థమైందా. నువ్వు మరి కంటెంట్ ప్రిపేర్ అయ్యావా? కంటెంట్ ఏంటి, ఎడిటింగ్ లో ఇస్తారు కదా. ఏంటి మనం ఏం చేయకుండా కంటెంట్ ఎడిటింగ్ లో వేస్తారా? ఇప్పుడు నువ్వేం చేయట్లేదు, ఎడిటింగ్ లో ఇట్లే. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నువ్వు అయినా రీల్స్ గురించి అన్నకేంది చెప్తాను. మనలాంటి చిన్న పిల్లల్ని ఆ ముసలోళ్ళు ఎంకరేజ్ చేయరు, అర్థమైందా? మీరు చిన్నపిల్లలు, నేను ముసలోన్నా. ఇదేంట్రా పార్టీ మార్చావు? కొలాబరేషన్ అన్న రీల్. సరే కంటెంట్ ప్రిపేర్ అయ్యావా? లేదన్నా. మరి పేమెంట్? అది 2 రోజుల క్రితమే మాట్లాడినన్నా. కంటెంట్ ప్రిపేర్ అవ్వగానే పేమెంట్ మాత్రం ప్రిపేర్ అవుతావు. నువ్వు ప్యాకప్ అయిన తర్వాత కనపడరు. ఆడుకోడనా మీది ఏ మండలం? మెదక్ మండలం. మెదక్ మండలమా? నేను ఇంకా చంద్రమండలం అనుకున్నాను. అయ్యా చిన్న పిల్లయ్యా మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడరయ్యా ప్లీజ్ అయ్యా. మీకు క్యారవాన్ ఇచ్చారా? కంఫర్టబుల్ గా ఉందా లేకపోతే మీరు నా క్యారవాన్ యూస్ చేసుకోవచ్చు? చిన్న పిల్లయ్యా వదిలేయండి అయ్యా. అరే నేను మాట్లాడుతున్నారా? అంతే నీకు దండం పెడతా. సాత్విక్ బ్రో వాట్స్ అ మ్యాన్ నెలో ఏమైంది? ఎంతకి ఏ కులం ఉన్నది? యువకులం కాదు, మందర రసికులం. అది ఇక్కడ చెప్పకూడదు బాబు. గుడ్ అన్న, హౌ ఆర్ యు? గుడ్ గుడ్. ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏంటి సార్ మెడికల్ బిల్ అంత ఉంది? లేదు సార్, నేను చేసే కంటెంట్ మొత్తం రాసుకొచ్చా. మా కంటెంట్ తమ్నెల్స్ ఏంటో తెలుసా నీకు? ఏముంటాయి? నిన్ననే బర్రె కొన్నా. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో బర్రెకు పాలెట్ట విండాలి. ఇట్లా పాటగా అప్లోడ్ చేసుకుని ఇంత కంటెంట్ చేస్తున్నాం. అనిల్ అన్న వీడియో తమ్ముళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? ఆయన అడిగాడా? మంచం మీద ముగ్గురు, మంచం కింద అన్నయ్య, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. మంచిగా ఆడగాల, మంచిగా ఆడగాల. ఊర్లోని ఇక్కడే చేస్తారా? బయట కూడా ఎక్కడన్నా? అట్లా బయటికి కూడా పోయేస్తున్నాం. మొన్న దుబాయ్ పోయాను, అమెరికా, రీసెంట్ గా బ్యాంకాక్ కూడా పోయొచ్చా. అక్కడ నాకు ఓటు హక్కు ఉండేది, మొన్నే వద్దన్నా నేనే. ఓటు హక్కా? బ్యాంకాక్ అంతా ఇప్పుడు బాగుందా? అలాగే కలర్ఫుల్ గా సూపర్, మొత్తం నేచర్ గ్రీన్ కలర్. వా, నేచర్ గ్రీన్ కలర్ కాదండి నేను అడిగేది. ఇప్పుడు ఆ సముద్రం దగ్గర అలాగా మనం వెళ్తుంటే నడుచుకుంటూ వెళ్తా అసలు వాకింగ్ స్ట్రీట్, వాకింగ్ స్ట్రీట్. నాకు తెలియవయ్యండి. అలలు కూడా సముద్రంలో బాగుంటాయి. నైస్. అలలు కాదండి, అలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ నీకు అర్థం కావట్లే అన్న బాధ. అది కాదు, వచ్చేసారా? ఆడి ఓమని అందరు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? సుధీర్ మాకు తెలుసు అన్నారు. అంతమంది అకౌంట్లు అయిందన్న. ఇదేదో తేడాగా ఉంది. నా మీదకి వచ్చి నేను బ్యాడ్ అయ్యేటట్టున్నాను. బ్యాంకాక్ లో సగం పాపులేషన్ అన్నదే. ఎనీవేస్ నైస్ మీటింగ్ యు. నైస్ మీటింగ్ యు సుధీర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నీ అకౌంట్ లో కొన్ని మీరు ఇన్ఫ్లుయెన్సర్ కదా? చూడంగానే అనుకోండి, ఎందుకంటే నా గుండె కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మిమ్మల్ని చూసిన ప్రతిసారి. అయ్యా చిన్న పిల్లలయ్యా వదిలేయండి అయ్యా. మాట్లాడుతున్నా కదా నేను. మీరు మాట్లాడరయ్యా. మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, మీరు అన్ని సోలోగా చేస్తూ ఉంటారు కదా. ఇద్దరం కలిసి చేస్తే మిలియన్స్ వ్యూస్ వస్తాయి. ఫోన్ తీసుకొని రానా? ఫస్ట్ నాతో చెయ్యి వీడియోస్, రీల్స్. అమ్మా చిన్న పిల్లోడమ్మా, చిన్న పిల్లోడమ్మా. వీడుంటే మీతో మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంది కానీ కొన్ని క్యారీవాన్కి వెళ్ళి మాట్లాడుకుంటారండి. అప్పుడు వెయిట్ చేస్తాం.
మదర్ ఇద్దరు కలిపి వీడియోలు చేస్తూ ఉంటారు కదా. మా మమ్మీ చాలా స్ట్రిక్ట్. అవును. ఒక్కరినైనా వదిలేయండి అయ్యా, చిన్న పిల్లలైనా. మీరు అయిపోయింది. నీకు పర్సనల్ ఏమో ఇంకా ఎక్కువ అడుగుతున్నావు, మాకు సైడ్ కొండ. నువ్వు ఏ టీము? యాంకర్ దూరంగా ఉన్నానా? ఓ యాంకర్ నువ్వు. ఓ ఏమో నువ్వు కదా. సారీ. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? సో మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ అసలు యాక్చువల్లీ ఇక్కడ నేను ఫస్ట్ అశు ఛానల్లో కనబడాలా లేకపోతే 7th ఛానల్లో కనబడాలా అని చెప్పని ఫైట్ చేసుకున్నారు ఇద్దరు. సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి వాళ్ళు మంచి గేమ్ ఆడండి, హ్యాపీగా పోరాడండి, ఎవరైతే గెలుస్తారో వాళ్ళ ఛానల్లో ఫస్ట్ కనబడతా అని చెప్పాము. మీరు చేసే పనులకి ఈ ఛానల్లో కాదు, న్యూస్ ఛానల్లో కనిపిస్తారు ఏదో ఒక రోజు. ఎవరండి అంతనా గారు? సరే గట్టిగా సపోర్ట్ చేసి గేమ్ గట్టిగా ఆడండి, ఎవరైతే గెలుస్తారో వాళ్ళ ఛానల్లోనే ఫస్ట్ కనబడతారు. ఆబ్వియస్లీ మా ఛానల్లోనే, ఎందుకంటే మా వైపు అందగత్తులు ఉన్నారు చూడు. లాస్ట్ వీక్ కూడా సేమ్ కంటెంట్ అది కాదు, అది మార్చడానికి మేము వచ్చాం. వెల్కమ్ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. వెళ్ళి కూర్చోండి. అందరూ వచ్చేసరికి సాంబగడ ఎక్కడ? సాంబా ఏం చేద్దామంటావు మరి? మారు ముంత చోడు చింత. ఏంట్రా కాస్ట్యూమ్ అసలు నాకు అర్థం కావట్లా. చూడు ఒకసారి కుట్టుకొని వచ్చా. అదేంటి వెనకనే డైనోసార్ లో ఉంది, డైనోసార్ లో ఉంది. నీకంటే కొలాబరేషన్ అయ్యా, మాది ఓన్ కాస్ట్యూమ్, ఇది మా కష్టార్జితము. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైవ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో ఇప్పుడే మన తమ్ముడు అయితే వచ్చాడు. రాగానే నాకు లైక్ అయితే కొట్టాడు. థ్యాంక్ యూ తమ్ముడు. తమ్ముడు హాయ్ తమ్ముడు. తమ్ముడా? సో మా పక్కన మన తమ్ముడు అయితే ఉన్నాడు. తమ్ముడు హాయ్ చెప్పు. తమ్ముడు హాయ్ చెప్పు. కెమెరా కింద పెట్టా నేను. హాయ్. తమ్ముడు బాగాలేడు, డిలీట్ చేసి పక్క నుంచి పంపించేయా. ఎవరో కామెంట్ పెట్టారు ఇప్పుడే, సుధీర్ యాంకర్ మార్క్ సెంటర్ లో ఉండడం నీకు తెలియదా? రావాలి కదా పక్కన కామెంట్ పెడతాడు. నువ్వేగా వెళ్ళిపోమన్నాడు తమ్ముడు అన్నావు. ఇంకో తమ్ముడు కామెంట్ పెట్టాడు, సెంటర్ లో ఉండాలంట. నువ్వు సెంటర్ లో ఆ మాత్రం సెన్స్ లేదా నీకు తమ్ముడు? నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అన్నా మీకు కామెంట్లు పెట్టాము, మీరు ఒకసారి రిప్లై ఇస్తే మేము కోసుకుంటాం. చూడు నేను రిప్లై ఇవ్వాలా? నేను ఇవ్వాలా? సరే నువ్వు రిప్లై. లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను, కామెంట్లు అయితే చదువుదాం, ఒకసారి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడితో బాయ్ చెప్పించు. తమ్ముడు బాయ్ చెప్పు. ఎదవ తెలియదారులు చూపించుకే. కామెంట్లు ఎవరైతే పెట్టారో చూద్దాం ఒకసారి. ఫస్ట్ కామెంట్ చదువుదాం. కామెంట్స్ ఇక్కడ వస్తాయి. ఇక్కడ వస్తాయి. బాస్ నీకే అంటున్నాడు. ఏమన్నారు అతను? బాస్ నీకే. నోకరాజ్ చదవరు. అదేంటి బోస్ డీకే? బోస్ డీకేనా? అయితే నీ ఫ్యాన్స్ అయింటారు. జై సుధీర్ అన్న ఫ్యాన్స్ ఉంటారు చూడు, వాళ్ళు ఇంటారు. కామెంట్ చదవడం కూడా రాదురా నీకు? నాకెందుకు రాదన్న, ఇంగ్లీష్ పర్ఫెక్ట్ నేర్చుకుంటా నేను. అయితే వాడు యాంటీ ఫ్యాన్ అయింటాడు నాకు. ఆంటీ ఫ్యాన్? ఆంటీ కదా యాంటీ ఫ్యాన్, ఆంటీ కదా యాంటీ ఫ్యాన్. నెక్స్ట్ కామెంట్, ఎర్ర పప్పాయ. పప్పాయ కాదు. సో అన్న ఎర్రగా ఉన్నావు అన్న, పప్పాయ లాగా అంటున్నాడు. అంటే బేసిక్ గా చిన్నప్పటి నుంచే మా అమ్మ పాలలో ఎర్రచందనం కల్పించింది, అందుకే నేను ఎంత ఎర్రగా ఉన్నాను అన్నమాట. రచరవి ఆ కామెంట్ నేను చదవరా? ఎర్రి పప్ప. ఎర్రి పప్ప మరి అక్కడ అదేరా. సో ఈడు కూడా యాంటీ ఫ్యాన్ అంటాడు నాకు తెలిసి. నీకు అందరూ యాంటీ ఫ్యాన్స్ అయినారా? ఒక్కడు కూడా జెన్యూన్ కామెంట్ పెట్టలేదు నీకు. సో లాస్ట్ కామెంట్ చదవతా. నీ మొహంలో నా బీప్, నీ మొహంలో నా బీప్. బేసిక్ గా అందరికి ఫేస్ కి ఫ్యాన్స్ ఉంటారు, ఫస్ట్ టైం నా వీప్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సో థ్యాంక్ యూ తమ్ముడు, ఇదో నీకోసం నా వీప్ చూపిస్తున్నా ఒకసారి. ఏదో సత్రకే మొహీనుని యాదవ్ అని. అది చదవడం కూడా చదవలేనురా మనం. అది ఎందుకనా? నీ మొహంలో నా వీపు. అరే ప్రవీణ్, నీ ముఖంలో నా బీప్. బీపా? బీప్ అంటే ఎంతన్నా? బీప్ అంటే ఎంతన్నా? అంటే నా ఫాలోయింగ్ ని తొక్కడానికి నువ్వు ఇదంతా ట్రై చేస్తున్నావు. నేను ట్రై చేసా. అసలు ఎవరు కమెంట్స్ అని చెప్పింది? నువ్వేనా చెప్పావు కమెంట్స్ పెడతానని? ఇదంతా నీ ఫ్యాన్స్ అంటే పెయిడ్ బ్యాచ్ వీళ్ళంతా, నా యాంటీ ఫ్యాన్స్ వీళ్ళంతా నన్ను తొక్కడానికి ట్రై చేస్తున్నారు. నాకు చాలా హట్ అయ్యాను నేను. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? పాటలు ప్లే చేసుకుంటా. తమ్ముడు తమ్ముడా మళ్ళీ ఆల్ ది బెస్ట్. ఎపిసోడ్ బాజీ. అన్నా నా ఫాలోవర్స్ కి గివ్ అవే ఇద్దాం అనుకుంటా. ఎవరికి ఇస్తున్నావు? ఏంటిది? ఫస్ట్ నీకే ఇద్దాం అనుకుంటున్నా, నువ్వు నా ఫాలోవరే కదా. ఏంటిది? యాంకరింగ్.
సరేరా ఓకే 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 ఎపిసోడ్ ఉంటా మొత్తం ఉంటాగా ఎలా బ్యాట్ చేయాలో నేను రాయలా ఇది ప్లీజ్ సో అందరు రెడీగా ఉన్నారు కదా ఫస్ట్ రౌండ్ కి ఎవరైతే ఎపిసోడ్ విన్ అవుతారో వాళ్ళ ఛానల్లో నేను కనపడతాను. మా ఛానల్లో రెడీగా ఉండండి. ఏ ఛానల్ అయితే ఆ ఛానల్ రెడీ కదా. వాళ్ళ ఛానల్లో వచ్చిన వాళ్ళు ఇంకో ఏ ఛానల్లోనే రారు. మా ఛానల్లో వచ్చిన వాళ్ళు ఇంకా ఆబ్వియస్లీ ఆఫర్స్ ఎక్కువ వస్తాయి. మీరు ఎంత చేస్తున్నా సరే ఇంకా ఈ ఛానల్లో ఉంచుకున్నారు చూడు, అది ఈ ఛానల్ గొప్పదనం. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే సెటప్ రావాలి. సెటప్ ప్లీజ్. ఓ నీకు సెటప్ ఉందా? ఓకే సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ చాలా సింపుల్. అక్కడ మీకు బాల్ కనబడుతుంది. ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. ఇక్కడ నుంచి ఉన్న తర్వాత మీకు ఒక ఆడియో ప్లే చేస్తాం. ఆడియో ఏదైనా అయి ఉండొచ్చు. ఆడియో జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఆడియోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు ఆన్సర్ తెలిసినట్టయితే వెళ్ళి ఆ బాల్ ని పట్టుకోవాలన్నమాట. అండ్ ఆపోజిట్ టీం వాళ్ళు ఏం చేయాలంటే ఎవరైతే బాల్ పట్టుకున్నా వాళ్ళ దగ్గర నుంచి బాల్ లాక్కోవడానికి ట్రై చేయాలి మీకు ఆన్సర్ తెలిస్తే. ఫైనల్ గా అక్కడ ఒక సైరన్ మోగిద్ది. ఆ సైరన్ మోగే టైంకి బాల్ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి. ఇన్ కేస్ మీరు రైట్ ఆన్సర్ చెప్పారంటే మీకు పాయింట్, రాంగ్ ఆన్సర్ చెప్పారంటే ఎవరికి ఏ పాయింట్స్ ఉండవు. క్లియర్? ఓకే సో ఫస్ట్ మీ టీం నుంచి ఎవరు? సైమా మీరిద్దరు కరెక్ట్ సరిపోయారు ఇవాళ. అశోక్ గారు ఫస్ట్ మీ టీం నుంచి ఎవరు వస్తారు? ఓకే మా టీం నుంచి రచ్చ రవి వస్తున్నాడు. పాటలు రావురా నాకు. ఏదైనా అయి ఉండొచ్చు, అది పాటనే ఉంది. ఏదో ఒకటి ఉండాలి కదా నువ్వు. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మన కులపోడు సాత్విక్ ఆన్ స్టేజ్. కొట్లాడాలి కదా. భయపడతాంట్రా నువ్వు కూడా గేమ్ ఏమో ఆడుతున్నావు. తొడల సగం లేని నేను గుండెలో ధైర్యం ఉండాలిరా. అదే ఉంది ఒంట్లో కండే ఉంది. ధైర్యం బాగానే ఉంటది. వాడు చూడు ఎట్లున్నా వాడికి కత్తన్నాడు. ఏం తింటావురా నువ్వు జనరల్ గా? ఎక్కువ మాట్లాడితే అని తినేస్తా. ఎవడు మాట్లాడితే వద్దులే. చూసుకుని పంపి అమ్మ. చూడు ఇక్కడే భయపడతాడు. చూసే పంపించా. బాల్ తో రచ్చ చేస్తాడు ఇప్పుడు చూడు. బాల్ తో రచ్చ చేస్తా. సరే ఫస్ట్ ఆడియో ప్లే అయితే ఆడియో జాగ్రత్త వినండి. రెడీ సాంబర్ రెడీ? రెడీ అన్న. సౌండ్. ప్రీతి వీడిని కట్ చేసి నాకు ఓకే చెప్పు. టెర్రస్ నుంచి చంపి నీకు తాళి కడతా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావపోయే ముందు ఇప్పుడు గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. క్వశ్చన్ అంటే ఏమై ఉంటది అనుకుంటున్నావు? డైలాగ్ చెప్పిన ఆయన పేరేంటి? ఏం చెప్పారు డైలాగ్? ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు, చావుపోయే ముందు కూడా ఇంత అన్నాడు కదా. లేదు అంతే అంతే కరెక్ట్. సూపర్ రా. నువ్వు అలాగే ఉండాలిరా, ఏం మారొద్దు. ఆయన మాట్లాడుకుని చైతి అక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? తమ్మి నువ్వు జిమ్ పోతావా ఎటన్నా పోతావా? కులపోలతో పెట్టుకున్నావు అనుకో. వాట్స్ ద ఆన్సర్? బీస్ట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. మారు ముంత చోడు చింత. ఏంటి అశు, నేను నీకు ముందే చెప్పా ఫస్ట్ ది దేవుడికి వదిలేస్తున్నాము. వాడు ఫస్టే భయపడుతున్నాడు అశు. చూసుకో అంటే బాల్ తో ఆడిస్తాడు ఆట అది ఇది అని చెప్పాను. ఈయనకి సినిమాల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ చూసి సినిమా పేరు ఈజీగా గెస్ట్ చేసేస్తారు అనుకున్నాము. అయినా ఏదన్నా ఎప్పుడైనా ఓడిపోతే దేవుడికి ఇచ్చేస్తా, దేవుడికి ఫస్ట్ క్వశ్చన్ ఓడిపోయావు దేవుడికి ఇచ్చేస్తాను అంటే ఆయన దేవుడికి ఇచ్చేద్దా ఏంటి? అంటే వాడు అంత వేస్ట్ అనా? ఆయన వేస్టో కాదో నాకు తెలీదండి. ఎందుకు నాదికు సరే పోన్లే, వాడు వేస్టే అనుకో. కానీ నువ్వు ఎలా అంటావు అలాగా? మా టీమ్ లో రచ్చ ఒక్కడే మగాడు కాదు, ఇంకా మగాళ్ళు ఒక్కడే మగాడు కాదంట నీ అంకమ్మ. ఏముందో తెలుసా? రచ్చ ఒకడు మొగాడు కాదంట. మగాడు కాదని కానీ మీద పడిపోతున్నావా? మగాడు కాదని కానీ టక్కు నుంచి లటక్కలు పడిపోతున్నావా నువ్వు?
ఇంతేరా అన్నయ్య అంటే. అన్నయ్య ప్యాకెట్ అలాగే ఉండాలి మనతో. నువ్వు ఓకే చెప్పలేదు అంతవరకు గుద్దులే అన్నాడు కదా. అనవసరం నేను బ్యాడే. ఇది చూస్తే అసలు మీ టీం కి ఎందుకో నాకు కొంచెం సినిమా నాలెడ్జ్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. మా టీమ్ లో చూస్తే సినిమా నాలెడ్జ్ తక్కువ, మిగిలినవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఈ రౌండ్ సినిమా క్వశ్చన్స్ కి సంబంధించిందే కదా. మీకు ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి ఏం చేద్దాం అంటే చిన్న వార్మప్ చేద్దాం. అప్పుడు ఏమైందంటే మీకు ఆటోమేటిక్ గా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది సినిమాల మీద వాటి మీద తెలుస్తుంది. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు మనకి బ్లాగ్స్ లోని మీమ్స్ చాలా ఫేమస్. అంటే సినిమా డైలాగ్స్ తోని ఎక్కడన్నా సరే కట్ చేసి మంచిగా సూపర్ క్రియేటివిటీ తోని వాళ్ళందరూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఫేమస్ డైలాగ్స్ ఏమైతే ఉన్నాయో అవి మీ టీం నుంచి నాకు తెలిసి ఒక ఇద్దరు, మీ టీం నుంచి ఒక ఇద్దరు వచ్చి మీమ్స్ డైలాగ్స్ ఛాలెంజ్ మాట. ఇది ఆ డైలాగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఎక్కడైతే ఆగిపోతారో ఆ టీం ఓడిపోయినట్టు. ఓకే, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి మా బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ రాబోతున్నారు. ఎవరు? ప్రవీణ్. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు ఎగసి తిరగనవుతాను. మన జంటవై కాదు, మీరు రొమాంటిక్ చేస్తున్నా బలవంతం చేస్తున్నా. ఎప్పుడన్నా పోనీ డాన్స్ చేయొచ్చు కదా, ఎప్పుడు ఎత్తుకుందాను పోను, అప్పుడు వద్దన్నా ఎత్తుకోవద్దండి. వాడు నార్మల్ గా పిలిస్తే వస్తా, వచ్చి ఇట్లా ఏదో చేయబోతున్నట్టు చేస్తా, నాకు భయం వేస్తుంది. అబ్బా నిన్నే చేయాలి పోయి. మరి ఎవరిని చేస్తావు? వద్దులేవే. జల జలపాతం అంటే మినిమం ఇలా ఎత్తుకొని జల జల జలపాతం నువ్వు సరేనా అంటే ఎట్లా బాగుంటది. ఇట్లాగే ఎలక్కర్లా మామూలు ముందుకెళ్ళి జల జలపాతం అని కూడా అనొచ్చు. కానీ బాగా తప్పించుకున్నారు ఇద్దరు, ఏదో అంటుకునే అట్లా ఉంది తప్ప డాన్స్ లో లేదు అది. సరే ఇటు నుంచి ఎవరు వస్తారు చూద్దాం. ఇచ్చారు మళ్ళీ మేమే గెలవడానికి మా మనకుల పొడి సాత్విక్ అండ్ అనిల్ ఇద్దరు వస్తున్నారు. చిట్టా 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 ప్రవీణ్, నీకేమైనా కొంచెం కామన్ సెన్స్ ఉందా? ఈ సాంగ్ పెట్టగానే ఇలా ఆడుతున్నావు. జలపాతం సాంగ్ కోఆపరేట్ చేయకపోయినా చేసేలా చేసుకోవాలి. ఇలా చేస్తే ఓకే. స్టార్ట్ చేయండి అన్న, వీడేదో చేసిస్తాను. ఇద్దరు టీం మెంబర్స్ ఆల్టర్నేట్ గా ఒక లైన్ లో నించుంటారు. డైలాగ్ చెప్పేసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం. ఓకేనా? సో ఫస్ట్ మీరు నించోండి అనిల్ గారు. గర్ల్స్ ఫస్ట్ కాబట్టి ప్రవీణ్ ఫస్ట్. ఎలా ఉంటదంటే బెస్ట్ ఆఫ్ 3 పెడతాను. సో ఫస్ట్ ఒక డైలాగ్ చెప్పేసి అమ్మ నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ అలాగా నేను మాక్సిమం 5 to 10 seconds టైమే ఇస్తాను. ఆ 10 seconds లో ఎవరైనా చెప్పలేకపోతే అక్కడ ఓడిపోయినట్టు. ఫస్ట్ మీమ్స్ డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో అవి చెప్తారు. చెప్పిన డైలాగ్ మళ్ళీ రిపీట్ చెప్పినా సరే అవుట్. అండ్ నెక్స్ట్ సాంగ్స్ పాడాలి. నేను ఒక పదం చెప్తాను, ఏ పదం అయితే చెప్తానో ఆ పదం ఆ పాటలో ఉండేటట్టు పాటలు పాడాలి. ఆ దీంట్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి పాయింట్ ఉండదు, గెలిచిన వాళ్ళకి పాయింట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్ సౌండ్స్ చేయాలి. అది ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి పాయింట్ అవుతుంది, గెలిచిన వాళ్ళకి పాయింట్ వస్తుంది. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ డైలాగ్. రెడీ 3 2 1 యాక్షన్. ఏం పర్లేదు. ఏం చేద్దాం అంటావు మరి? మూట ముట్టుకోకరా మూర్ఖుడా. నీ ఎవరు తగ్గేదేలే. నమ్మకరా, అడక తిను. నీలో అంత వేడుందా? ఏం చెప్పావురా? కూల్ రాకీ. ఎవర్రా మీరంతా? ఏ ఆంటీని చూడాలనో ఏ ఆంటీని చూడొద్దు అర్థమైతే లేదురా నాకు. వీళ్ళేంటో వీళ్ళ విధానాలేంటో ఇప్పటికీ అర్థం కాదురా నాకు. బిలాలు ఇస్తాడే, మడత పెడతాడే, మజాలు వేస్తాడే. చెప్తున్నా 4 3 2 1 టైమ్ అప్. బేసిక్ గా నాకు వచ్చు. నువ్వు టైం చెప్తుంటే నేను నిన్నే చూస్తుంటూ మైమర్చిపోయా. ఫస్ట్ రౌండ్ లోని డిజిటల్ బ్లాగర్స్ గెలిచారు. దీనికి అంతటి కారణం ఏంటి దొరికనా? ఫస్ట్ నువ్వు నాకు సాంగ్ లో కోఆపరేట్ చేయలేదు. నేను మీకు ఇస్తున్న పదం ఏంటంటే ప్రేమ. రెడీ 3 2 1 యాక్షన్. ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ.
ప్రేమానే పరీక్ష రాసి వేచియున్న విద్యార్థిని ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమకు అర్థం నువ్వైతే నిన్ను నన్ను కలిపేస్తావు ప్రేమించడం పూజారి వంతు వరం ఇవ్వడం అన్నది దేవత ఇష్టం ప్రేమ ప్రేమ 4 ప్రేమ ఓ ప్రేమ 7 ప్రేమ లేదయ్యా నా దగ్గర నీ దగ్గర ఉన్నంత ప్రేమ 1 టైమ్ అప్ సెకండ్ రౌండ్ లోనే టీవీ వ్లాగర్స్ గెలిచారు సో 1 పాయింట్ అండ్ 1 పాయింట్ గుడ్ సో లాస్ట్ దీంతో తేలిపోద్ది ఇక్కడ ఎవరైతే ఆగుతారో వాళ్ళు అవుట్ ఓకే ఓకే యానిమల్ సౌండ్ 3 2 1 యాక్షన్ మియావ్ మియావ్ అమ్మా అమ్మా బర్రే అది అంబానే అమ్మ కాదే తల్లి నేనదేనరా అంబా అంబా ఏంటది ఎల్కా ఏంటది అది గుర్రం అన్నా గుర్రం అది ఇలా రెండు దాని ముక్కు కాడ ఇట్లా పెట్టి లేపితే అనదా గుర్రం గురించి నీకు తెలుసదు కదన్నా గుర్రం అన్నది సరే వెళ్ళిపో సరే ఏంటది ఆంబోతు ఓకే సింహం ఇది ఏనుగు చిలక పాము నక్క రాత్రి అరుస్తుంటది కదా అది నక్క ఇది తోడేలు Four, 3, 2, 1 చుట్టూ చూసి పడిపోయానే పొంగులో మాటలిని పడిపోయానే ఇప్పుడు పెట్టిన ఈ గేమ్ లోని ఎవరైతే టీవీ వ్లాగర్స్ విన్ అయ్యారు సూపర్ ఓకే సో సెకండ్ క్వశ్చన్ కి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు మా టీమ్ లోంచి మోస్ట్ ఇంటెలిజెంట్ పాపను పంపిస్తున్నాము అది ఎవరు అంటే తులసి ఆన్ స్టేజ్ ప్లీజ్ ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల చెంపకు పింపుల్ల ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల అయ్యా ఆల్ ది బెస్ట్ అండి బాగా రాక ఆడడానికి వచ్చింది అయ్యా చిన్న పిల్లయ్యా అసలు ఏమన్నాను ఆల్ ది బెస్ట్ బాగా ఆడండి మీరు ఆల్ ది బెస్ట్ వీల్ ది బెస్ట్ తర్వాత మీరు బెస్ట్ పర్ఫార్మర్ అయిపోతారయ్యా మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు మీకు ఎంతో ఇష్టమైన దివ్య వస్తుంది బావా ఓహో ఆయన ఇష్టాలు నీకు తెలుసా అమ్మా ఆల్ ది బెస్ట్ అండి బాగా ఆడండి సాంబా 3 2 1 సౌండ్ నాన్నగారు సహాయం మై సన్ ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు ఏం బాబు నువ్వు కొడతావా లేదు నాన్నగారు నేను పీజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాన్నగారు ఈ డైలాగ్ లోని తండ్రి కొడుకుని ఏ పేరుతో పిలుస్తాడు దివ్య లాగు లాగే తులసి బాల్ నీ దగ్గరుంటే నీకు ముద్దిస్తా చిచ్చి అట్లయితే వదిలేస్తా దివ్య తీసుకోనారా చక్కలు గెలిపట్టు చూసావా సుధీర్ అన్న నా ముద్దు కోసం అంత ఘనంగా ఆడింది ఆ పిల్ల ముద్దంటే వదిలేస్తా అని చెప్పా
ఓకే, సో వాట్స్ ది ఆన్సర్? సహాయం. సహాయం ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఈటీవీ ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి, నా హక్కు కోసం నా ముద్దు కోసం తులసి ఇంత కష్టపడింది కాబట్టి ఏంటి తీసుకో. సరే ఇస్తుందా? చిన్న పిల్లయ్యా, చిన్న పిల్లయ్యా. నీకు తెలియదురా నేను చెప్తాను. ఇగో ఆయన ఉన్నాడు చూసావా, జాలిరెడ్డి. ఆడికి కూడా జాలి వస్తుంది, వీడికి జాలి రాదమ్మా. So that was good. Both are with 1 point. Third question ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి అనిల్. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి నాన్ స్టాప్ నూకరాజ్ వస్తున్నాడు. ఏంట్రా జాకెట్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నాం, జాకెట్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నాం. సో ఇప్పుడు ఒక ఆడియో ప్లే అయితే ఆడియో జాగ్రత్త వినండి, దానికి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. రైట్, సామా రెడీ? రెడీ రెడీ. 3 2 1 సౌండ్. ఈ పాట పల్లవి పాడండి. పట్టుకో 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 వదలొద్దు వదలొద్దు బాలాకో అస్సలు వదలొద్దు పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టునే పట్టుకో ఆడే పాడే ఇడ హట్టుగా పెట్టుకో ఏలేనా నీదే హాయిగా చుట్టుకో ఆమనే పట్టుకో కేపులో పెట్టుకో జాటగా మాటగా అనిల్ అనిల్ కమో బొమ్మొచ్చినే కొట్టుకో పట్టుకో మరక్క సారి నువ్వు కదా బాల్ తీసుకుంటే కిసిస్తా పట్టుకో పెద్దగా హత్తుగా పట్టుకో నా యావదాత మస్తు ఇస్తాను రా, అది ముద్దిస్తానంద్రా. ఒక మగాడిగా బాగా తెలుసుకుందిరా, నేను అన్న పెడతాను. నీరా సూపర్, ఏం కష్టపడ్డారు అబ్బా ఇద్దరు. నూకరాజు, ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ యూ. అసలు మగాడే కాదు, ఒక ఆడపిల్ల నాకు ముద్దిస్తానంటే నాకు బాగాలేదు. ఇలా నాకిత్తా అని చెప్పలే కదా, నాకిత్తా అని చెప్పలే కదా. బాల్ పట్టుకున్న వాళ్ళకి ఇస్తాను, అందుకే. సరే నువ్వు చెప్పు, రైట్ ఆన్సర్ చెప్పాలి కదా, పాయింట్ నేను ఎత్తా. సరే ఆన్సర్ తెలియదండి. ఇదేంటి సార్ ఇలా తయారయ్యారు, ఇలా తయారయ్యారు? ఇగో బేసిక్ గా మనోడికి ఆన్సర్ తెలియదనే బాల్ వదిలేసాను. నన్ను అడుగు. ఆన్సర్ ఏంటి? నీతో సాయంత్రం నాతో నన్న దండా దండా డడ్డా, ఆ పాట. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. అడిగా 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 ఎరా పుల్కా, నేను చేస్తే అన్నం తిట్టడం ఏంది అబ్బాది? తులసి ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మాందిరా అందం. నేను చెమటలు చూడు, నా ఆవేశం చూడు, నీకోసం చాలా కష్టపడ్డా. నాకు ఇక్కడ పెట్టాల్సిన అవసరం లా, ఒకసారి చెయ్యు. పో సాంగ్ వేసినప్పుడు డాన్స్ అన్న చెల్లెలు సాంగ్ చేశారు కదా, ఇప్పుడు మాది అన్న చెల్లెలు సాంగ్. ఇప్పుడు వెళ్ళరా బామర్ది. నాకు దగ్గర కూడా పర్లేదయ్యా, చిన్న పిల్లయ్యా, చిన్న పిల్లయ్యా. ఏం చెయ్యొద్దయ్యా, నన్ను పైకి లేపయ్యా కనీసం.
ఈ పాయింట్ ఎవరికి రాదు, ఎవరు చెప్పలేదు కాబట్టి. సో బోత్ ద టీమ్స్ ఆర్ విత్ 1 పాయింట్. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద రౌండ్. ఈ క్వశ్చన్ ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి రింగ్ రాజా ప్రవీణ్ వస్తున్నాడు. ఆన్ స్టేజ్ ప్లీజ్. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి. సారీ అన్న, ఏమనుకోకన్నా, నిన్ను చూసి అని నేర్చుకున్నావు. నువ్వు అవ్వలు సుడిగాలి సుధీర్, సుడిగాలి లెక్క అన్ని ఛానల్ తిరుగుతూ ఉంటావు. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? నా సైడ్ నుంచి ఎలా అయినా ఛానల్లో అక్క నేను వీడికి బేసిక్ గానే భావన చూడాలనుకుంటున్నాడు కాబట్టి ధనుష్ వచ్చేస్తున్నాడు. ఎలా చేశారా? ఏం తిప్పుతున్నారా? మీసం ఏముందిరా తిప్పడానికి కూడా అక్కడ? అక్కడ లేకపోతే ఏంది, ఇక్కడుంది చూడు, ఇక్కడుంది చూడు. మీరు దొరుకుతారా ఎప్పుడో ఒకప్పుడు? నాకు గ్యారెంటీ దొరుకుతారు మీరు అందరూ. ఇప్పుడు దొరికే ఛాన్సెస్ లేవు. సుధీర్ భయ్య, మా టీం దొరికినా దొరకపోయినా నువ్వు షీ టీం కి దొరుకుతావు, చూసుకో. అన్నాడా ఎటకారం చేస్తున్నావా? నువ్వు మీ చెల్లెలతో మాట్లాడుతూ ఉంటే నేను చెప్తాను. ఆడియో వినండి జాగ్రత్తగా. రెడీ? సాంబార్ రెడీ? సౌండ్. చూసే కొద్ది చూడాలంటూ ఈ పాట పల్లవి పాడండి. ధనుష్ గట్టిగా పట్టుకో. ఓకే, వాట్స్ ఆన్సర్? తెలీదు. ఏంటి ఎంత తేడాగా ఉన్నారు వాళ్ళందరూ? నాకు అర్థం కావట్లేదు. సో నీకు ఆన్సర్ తెలీదు అయితే? నాగా ఒక నిమిషం ఆగా. వాడు చూడు, వాడు కరెక్ట్ గా నీకంటి చూపులు పాటాడేద్దాం అనుకుంటున్నాడు. వాడు అక్కడ ఆన్సర్ చెప్పేశాడు. ఎవరు చెప్పారు? నూకా నీకంటి చూపుల్లోనే నా అంటే నేగింది తానానే తానా, అదే సాంగ్. వాడు చూడు నీకంటి చూపులతో పాడేద్దాం అనుకుంటున్నాడు అని డైరెక్ట్ చెప్పాడు. అలా చెప్పినట్టు అది. సో ఇద్దరికి పాయింట్ లేదు. ఈ రౌండ్ డ్రా, టై. మీ ఇద్దరు ఆన్సర్ చెప్పలేకపోవడం వల్ల మీ ఇద్దరు టీమ్స్ కి పనిష్మెంట్ కూడా ఉంటది. ఆ పనిష్మెంట్ ఎవరైతే కరెక్ట్ గా చేస్తారో వాళ్ళకి ఒక పాయింట్ ఇచ్చి ఈ రౌండ్ గెలిపిస్తాం వాళ్ళు. ఓకే, నేను ఎవరినైతే పిలుస్తానో వాళ్ళే రావాలి పనిష్మెంట్ కి. ఓకే ఓకేనా? ఇది రెడీ అంటే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఈ పనిష్మెంట్ చేయడానికి మీ టీం నుంచి నూకరాజు అండ్ మీ టీం నుంచి సాత్విక్. ఏం లేదు, ఇప్పుడు మీకు ఒక సాంగ్ ప్లే. యాజ్ ఇట్ ఈస్ గా ఎవరైతే డాన్స్ చేస్తారో వాళ్ళు ఒక పాయింట్, వాళ్ళకి ఒక పాయింట్. ఓకే, యాజ్ ఇట్ ఈస్ డాన్స్ చేసిన వాళ్ళు. ఇందులో కూడా బెస్ట్ ఆఫ్ 3 ఉంటాయి. మళ్ళీ బెస్ట్ ఆఫ్ 3 ఫస్ట్ మీ ఇద్దరు ఆడండి, తర్వాత ఏంటంటే నేను చెప్తాను. సో ఇప్పుడు ఒక్కొక్కరు చేస్తారు. ఫస్ట్ నోకరాజ్ నువ్వు చెయ్యాలి, తర్వాత సాత్విక్ గారు. ఇద్దరు కదా? లేదు, ఫస్ట్ ఒకరు చేస్తారు. ఒకవేళ నా డాన్స్ కాపీ కొడితే Ready? 3, 2, 1 sound. ఏంటనో చేసిందే కాదు, వాళ్ళ టీమే ఏంద్రా నువ్వు చేసింది అంటే. నాది బాలేదు అన్నావు కదా, ఇప్పుడు నువ్వు చేయి చెప్తా. సరే, రెడీ? 3, 2, 1 సౌండ్. ఎవర్రా మీరంతా? ఇదేంది చేవలు దులుపుకుంటావా? అసలు అట్లీస్ట్ స్టార్టింగ్ లోని లేకపోతే బీట్ కి మ్యాచ్ చేసింది సాత్విక్. నేను ఇది చేశా, మనోడు ఇది చేశాడు, పోయింది. డ్రా చేయి. ఏంటయ్యా డ్రా? నువ్వెవరు చెప్తావు? అమ్మా చిన్న పిల్లలమమ్మ. చాలాసేపు అయింది కదా నేను దూరంగా కూర్చొని చూడాలనిపించింది బావకి, అందుకే నన్ను గెలిపించాడు. తల్లి బిడ్డ న్యాయం చెయ్యి. దిస్ పాయింట్ విల్ డెఫినెట్లీ గో టు డిజిటల్ బ్లాగర్స్.
ప్రాబ్లం అనుకుంటా. ఇందాక నుంచి షో స్టార్టింగ్ నుంచి ఊక తొడగొడుతున్నారు పాప. ఇదే జోష్ తోని సెకండ్ లెవెల్ కి వెళ్తున్నాము. సెకండ్ లెవెల్ ఏంటంటే ఈ రౌండ్ ఆడడానికి మీ సైడ్ నుంచి ధనుష్ అండ్ దివ్య, అండ్ మీ సైడ్ నుంచి తులసి అండ్ ప్రవీణ్. సో మీ ఇద్దరు కూడా సేమ్ యాజ్ గా ఒక్కొక్కరుగా డాన్స్ చేయాలి. మాక్సిమం ఎవరైతే మ్యాచ్ చేస్తారో, ఎనర్జీ మ్యాచ్ చేయడం కష్టం. సోషల్ చేస్తే మ్యాచ్ కాకుండా సోషల్, మ్యాచ్ కాకుండా సోషల్. ఈ నాకన్నా వర్స్ట్ గా ఉన్నాడేంట్రా. సో ఎవరైతే మ్యాచ్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు. రెడీ? ఓకే అన్న. అమ్మకుటి అమ్మకుటి అందమంతో వంపుతే అగిపెట్టి కుక్కిపెట్టి ఆటలోకి దింపుతే ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు. ఏంది అది డాన్స్? అది వాళ్ళు ఇష్టం ఉన్నట్టయితే అది డాన్స్. నువ్వు అక్కడి నుంచి తలక యూపి ఇట్లా ఇట్లా అన్నావంటే వాళ్ళకి అందరిని ఎంకరేజ్ చేస్తాను. ఇందాక వాడేసినప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేయలేదు బాబు. నీకు మా టీం ని ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు చేయండి, ఎంకరేజ్ చేస్తాను. మీరు కూడా బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. అమ్మకుటి అమ్మకుటి అందమంతో వంపుతే అగిపెట్టి కుక్కిపెట్టి ఆటలోకి దింపుతే ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు. అసలు బాలయ్య బాబు గారు ఇలా ఎక్కడన్నారు చెప్పు? బాలయ్య గారు ఇక్కడ అనలేదు, అక్కడ అన్నారా? ఒక నిమిషం. ఈడ లాగిండా? లాగలేదు. ఇంకోటి జేబులో చేయి పెట్టిండా? పెట్టలేదు. అయినా మా ఓడు వెనకాల బ్యాక్గ్రౌండ్ డాన్స్ కూడా చేసాడు. నేను చెప్తాను. నేను విన్నర్స్ ఎవరనేది చెప్తాను. ఈ దీంట్లోని ఇద్దరు అంతంత మాత్రంగా చేశారు, కానీ అందులోని 1-2 చోట్ల కొంచెం మ్యాచ్ చేసింది ప్రవీణ్ వాళ్ళు. సో బెస్ట్ ఆఫ్ 3 లోని ఇప్పుడు 1-1 పాయింట్ వచ్చింది. లాస్ట్ పాయింట్ ఇది. ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ రౌండ్ కూడా విన్ అవుతారు. ఫస్ట్ సో మీ సైడ్ నుంచి రవి, ఈ సైడ్ నుంచి అనిల్ గారు, కావాలంటే మీ టీం నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. నేను చెప్తాను, వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు మీరు. నీకు ప్రవీణ్ హెల్ప్ చేస్తాడు. మీకు హెల్ప్ చేయడానికి ధనుష్ గారు రండి. 3, 2, 1 సౌండ్. కాదు మనిషివా ఏది పడితే పంది పడ్డట మీద పడతాడు. విన్నర్ ఎవరో నేను చెప్తాను. ఇద్దరు చేతులు ఇవ్వండి. ద విన్నర్ ఈస్ లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఏదైనా ఈ పనిష్మెంట్ లో కూడా గెలిచి ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఆర్ డిజిటల్ బ్లాగర్. ఇదే జోష్ తోని నెక్స్ట్ రౌండ్ లో గెలిపోతాం. నెక్స్ట్ రౌండ్ గెలవాలి మీరు. ఆల్ ద వెరీ బెస్ట్. సుధీర్ గారు, ఎస్ నుగ్రాజ్ ఏంటి ఏం మాట్లాడట్లేదు? ఏమైందిరా? నువ్వు న్యాయం మాకు చేయకుండా అలాగే చేసావయ్యా న్యాయం. నువ్వు లేదురా, నేను ఈ రౌండ్ తర్వాత వెళ్ళిపోతాను ఎపిసోడ్ నుంచి. ఇప్పుడే వెళ్ళిపో. సరే సెకండ్ రౌండ్ బాగా అట్లీస్ట్ నోగరాజు. ఓకే లెట్స్ స్టార్ట్ రౌండ్ 2. సో సెటప్ వచ్చేసింది. గేమ్ చాలా ఈజీగా ఉంటది, కానీ ఆడడం చాలా కష్టం. ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత దీని మీద హెడ్ ని టచ్ చేస్తూ 5 రౌండ్స్ తిరగాలి. అంటే ఇట్లా ఒకసారి సుధీర్ చూపిస్తాడు. ఇప్పుడు నాది తిరిగే టైప్ కాదండి, తిప్పే టైప్ నాది. అలా 5 రౌండ్స్ తిరిగిన తర్వాత ఇద్దరు టీమ్స్ ఒక కలర్ చూస్ చేసుకుంటారు. సో 5 రౌండ్స్ అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ బెలూన్ తీసుకెళ్లి దాని మీద కూర్చొని బంతో పగలగొట్టాలి బెలూన్. ఫాస్టెస్ట్ 5 ఎవరు పగలగొడతారో వాళ్ళు లెవెల్ 1 లోని విన్ అవుతారు. కలర్ చూస్ చేసుకున్న బెలూన్ మాత్రమే తీసుకోవాలి, వేరే బెలూన్ తీసుకుంటే కౌంట్ లోకి రాదు. అండ్ మీరు 5 రౌండ్స్ తిరుగుతున్నారా లేదా ఆపోజిట్ టీం నుంచి ఒకరు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు అక్కడ. ఓకే. సో మీ టీం నుంచి ఆడడానికి ఎవరు వస్తున్నారు, ఇన్స్పెక్షన్ చేయడానికి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి ఎవరు రారు ఆడడానికి. ఎందుకు రారు? మాకు నచ్చలే, గేమ్ నచ్చలే.
గేమ్ నచ్చకపోతే మీ పాయింట్ ఉండవు, డైరెక్ట్ గా వాళ్ళే విన్ అవుతారు. మరి ఆడాలి, ఆగు. యా, మీ టీం నుంచి ఎవరు వస్తారు? ఆడడానికి ఎవరు వస్తారు? ఇన్స్పెక్షన్ చేయడానికి ఎవరు వస్తారు? మా టీం నుంచి ఆడడానికి ఆయన బమ్ముకు ఒక చరిత్ర ఉంది, చరిత్రలు మాట్లాడుకుంటారు. సో అంత మంచి పర్ఫెక్ట్ బమ్మున్న ప్రవీణ్ వస్తాడు. మరి మొత్తం అటు చూపిస్తున్నావు ఏంటి? మేము ఎటు చూపిస్తామో తెలియదు, ఎవరు వస్తామో తెలియదు, సర్ప్రైజ్. సరే రారా, ఇన్స్పెక్షన్ ఎవరు వస్తున్నారు? ప్రవీణ్ వచ్చాడంటే ఇన్స్పెక్షన్ కి ఫైమా రావాలి. ఓకే, ఫైమా. అంతే 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 మావా బ్రో, లైఫ్ అంతా ఇంతే 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 మావా బ్రో. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి అనిల్ ఇంకా కరీనా. ఆడడానికి ఎవరు? ఇన్స్పెక్షన్ ఎవరు? ఆడడానికి అనిల్, ఇన్స్పెక్షన్ కి కరీనా. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ఆడేవాళ్ళు ప్లీజ్ టేక్ ఎ పొజిషన్స్, అండ్ ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ టేక్ ఎ పొజిషన్స్. నీ బెలూన్ కలర్ ఏంటి? బ్లూ. బ్లూ. మీది రెడ్ అయితే? రెడ్. రెడ్. హలో, ఎట్ట తిరుగుతావు? ఇట్టనా? నీకు నా ఇష్టం ఉన్నట్టు తిరుగుతా, నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు తిరగరు, అదేమున్నది. రెడీ, 3 2 1 గో. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా 1 స్టోరీ మళ్ళీ 2 నా కోరి దప్పి మళ్ళీ నువ్వు 4 5. పెట్టు పెట్టు పెట్టు. సీతల్వ కజెత్తవన్నా ఎల్లో 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 అనిల్. కమ్ ఆన్ ప్రవీణ్, కమ్ ఆన్. తీసుకో తీసుకో, కమ్ ఆన్. అది వన్ ఫర్. వెరీ గుడ్, ఇది సూపర్. తిరుగుతుందేమో చూడర బుల్లోడా, మూసుకొని కూసోకుండా కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. పుకడా సరసర ఇక్కడ ఇక్కడ. మెల్లగా 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 మెల్లగా. పద, ఇంకొకటి, ఒకటే కదా ఇంకా. ఇల్లుగాడు కిర్రాకిడు మందులోకి పల్లిలాగా లొల్లి లేకుండా ఉండలేడు. అనిల్ తీసుకో, మెల్లగా మెల్లగా. అక్కడ కూర్చో 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 కూర్చో. పోయానంటాడు, అయ్యనే లెక్క చెయ్యడు, ఎవడయ్యచ్చి చెప్పిన ఆగడు. నువ్వేంట్రా షూలు జారినాయి, ఈడ జారితే ఆడ పడతాను, ఏం చేయండి నేను. ఏం టైం లేదు సార్, అసలు ఎంత అయినా సరే అసలు అలా పోకుండా నిల్చున్నారు. ఎనీవేస్, గుడ్ జాబ్. లెవెల్ 1 లోని డిజిటల్ బ్లాగర్స్ గెలిచారు. ఓకే, ఇప్పుడు లెవెల్ 2 ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా వైపు నుంచి ఆడడానికి తులసి వస్తుంది. వెరీ గుడ్. ఇన్స్పెక్షన్ ఎవరు వస్తున్నారు? ఇన్స్పెక్షన్ కి రచరవి వస్తాడు. ఆన్ స్టేజ్ ప్లీజ్, బోత్ ఆఫ్ యూ. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఈసారి ఆడడానికి కరీనా, ఇన్స్పెక్షన్ కి సాత్విక్. సాత్విక్. ఆన్ స్టేజ్, బోత్ ఆఫ్ యూ. మీరు సేమ్ కలర్ అలా, లేకపోతే కలర్ మార్చుకుంటే మార్చుకోవచ్చు. లేదు, రెడ్. రెడ్ అండ్ బ్లూ. ఓకే, రెడీ, 3 2 1 గో. 3 4 5. దానా బ్లూ. బాగుంది, వెల్ గో. అది మీరు కంటిన్యూ గొడవ పడండి, పర్వాలేదు. గుడ్ గేమ్, చికెన్ గేమ్. 3 4 5. ఇప్పుడు 5. మెల్లగా మెల్లగా, కళ్ళు తిరుగుతున్నాయి. అది సూపర్, కమ్ ఆన్, వన్ ఫర్. పెద్ద స్టెప్స్, కళ్ళు తిరగవు. 4 వద్దు. 5. బ్లూ తీసుకో, బ్లూ తీసుకో. మెల్లగా 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 మెల్లగా. అయిపోయింది 5.
బెలూన్ కొట్టింది కానీ బయట కొట్టింది. నేను క్లియర్. సో తను టోటల్లీ కొట్టింది 3, 2 బయట కొట్టింది. సో నేను చెప్పాను క్లియర్ గా బాక్స్ లో పెట్టి కొట్టాలి అని చెప్పాను. సో మీరు అవుట్ ఆఫ్ 5 లోని 3 బాక్స్ లో కొట్టారు, మిగతా 2 బయట కొట్టారు. కాబట్టి లెవెల్ 2 లోని టీవీ వ్లాగర్స్ ఆఫ్ ద విన్నర్స్. లాస్ట్ రౌండ్. ఇది ఎవరైతే గెలుస్తారో సెకండ్ రౌండ్ విన్నర్స్ వాళ్ళే అవుతారు. టీమ్ మెంబర్స్ ఎవరు కూడా 5 రౌండ్స్ అయిపోయినాయి, 5 బెలూన్స్ పగలగొట్టారు అని చెప్తే దట్ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఇక్కడ ఎవరైతే ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చారో వాళ్ళు చెప్పాలి 5 అయినాయా లేదా అని చెప్పనని. ఇప్పుడు ఈ లెవెల్ 3 ఆడడానికి మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? ఏకాభిప్రాయం మీద నూకరాజుని పంపిస్తాం. ఆడడానికా? నూకరాజు ఖచ్చితంగా ఇస్తా కిస్. ఓకే, వాడికి ఏమంటాకి ఇన్స్పెక్షన్ ఎవరు? ఓకే, ఇన్స్పెక్షన్ కి ప్రవీణ్ వస్తాడు. ఓకే ప్రవీణ్, బోత్ ఆఫ్ యూ. ఓకే, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఆడడానికి ధనుష్, ఇన్స్పెక్షన్ కి దివ్య. ఓకే, ఆన్ స్టేజ్ బోత్ ఆఫ్. మీ కలర్ ఏంటి? బ్లూ. ఓకే, సో రెడ్. 5 రౌండ్స్ ఫినిష్ చేయాలి. ఒకవేళ ఆ పక్కన ఉన్న ఎవరైతే సంచాలకు ఫినిష్ అవ్వలేదు అని చెప్పనంటే వెనక్కి వచ్చి ఆ మిగిలిన రౌండ్ ఫినిష్ చేసి అప్పుడు వెళ్ళి తీసుకోవాలి. ఈ లోపు తీసుకెళ్లి కొట్టినా సరే దట్ విల్ నాట్ బి కౌంటెడ్. 3, 2, 1 యాక్షన్. 1, 2, 3, 4, 5. తిరుగుతున్నప్పుడు గట్టిగా ఉండే వాడికి అర్థం తెలిసి తిరుగుతున్నాడు. 3, 4, 5. తీసుకో. రెట్ట. హెడ్ కిందకి పెట్టాలి. 1, 2, 3, 4, 5. మెల్లగా నాన్న. రెడ్. తమ్మల పాకే వేస్తుంటే కమ్మల వాసన వస్తావే, ఎర్రగా పండిన బుక్కలు 2 యాదికొస్తాయి. రెడ్ తీసుకో. రెడ్. లెవెల్ 3 కూడా గెలిచి సెకండ్ రౌండ్ కూడా గెలిచింది డిజిటల్ వ్లాగర్. ఓకే, వెరీ గుడ్ జాబ్ బోత్ ఆఫ్ యూ. థాంక్యూ. సో ఇదే జోష్తో రౌండ్ 3 కూడా ఆడేద్దాము. ఆ రౌండ్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే విన్నర్స్ ఆఫ్ ద ఎపిసోడ్. అండ్ వాళ్ళ ఎపిసోడ్ లో నేను కనబడతాను వాళ్ళ ఛానల్ లో, రైట్? సో కెన్ హ్యావ్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ కమ్ ఓవర్ దేర్ అండ్ లెట్స్ బిగిన్ రౌండ్ 3. సో ఈ రౌండ్ చాలా సింపుల్. నా దగ్గర ఒక కాయిన్ ఉంది, ఒకవైపు రెడ్ స్టార్, ఒకవైపు బ్లూ స్టార్ ఉంది. సెకండ్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీకు కాల్ తీసుకోవచ్చు. సో ఒకవేళ టాస్ ఎవరైతే గెలుస్తారో టాస్ గెలిచిన వాళ్ళకి స్క్రీన్ మీద 5 టాపిక్స్ డిస్ప్లే చేస్తాం. ఆ 5 టాపిక్స్ లో మీరు ఏదైనా టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ టాపిక్ కి సంబంధించిన క్వశ్చన్ ఇద్దరిని కామన్ గా అడుగుతాం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు వచ్చి బజర్ నొక్కచ్చు. ఫస్ట్ ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. సో బజర్ నొక్కిన వాళ్ళే చెప్పాలని ఏం లేదు. బజర్ నొక్కిన తర్వాత మీరు టీమ్ తో డిస్కస్ చేసుకొని 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ మాక్సిమం ఫస్ట్ చెప్పిన ఆన్సర్ నేను తీసుకుంటాను. ఫస్ట్ నాకు ఏదైతే వినపడతాదో ఫస్ట్ చెప్పింది అదే నేను తీసుకుంటాను. ఒకవేళ మీరు రైట్ ఆన్సర్ చెప్పారు అంటే ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. సూపర్. రాంగ్ ఆన్సర్ చెప్పినా ఆన్సర్ చెప్పకపోయినా మీ టీం నుంచే ఎలిమినేషన్ జరుగుతుంది. సో టోటల్ రౌండ్ అయిపోయేసరికి ఎవరి టీంలో అయితే మాక్సిమం పీపుల్ ఉంటారో ఆ టీం విన్నర్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఓకే, సో ఇట్స్ యువర్ కాల్. విచ్ కలర్ డు యు వాంట్? రెడ్. ఓకే. Let's see. Can we have the topics on screen, please? Riddles, cinema, sports, mythology, silly questions. Silly questions. Silly questions. Lock. టాపిక్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కానీ క్వశ్చన్ మాత్రం కామన్ గానే ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కి టాపిక్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళు. అండ్ హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. అంకెలలోని లేని పతి ఏంటి?
తమ్ముడు కింద నా ఏలు చూడమ్మా. ఫస్ట్ మనోడు కట్టాడు. అది పద అర్థం కాలేదు మాకు. అంకెలలో లేని 10 ఏంటి? ద్రౌపది. ద్రౌపది ఇస్ I'm sorry to you. That's the right answer. So it's elimination time. సార్ నువ్వు రా. మీరు టైం తీసుకోండి. ఏమొద్దు వద్దు. సరే ఏదైనా టాస్క్ పెట్టండి. చేస్తాను నుంచి అమ్మా నాన్న మా అమ్మకి గెలిచి వస్తానన్నానయ్యా. కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. అన్నా చెల్లెలి ఈ పాటల కంటే ఎలిమినేట్ అవడమే బెటర్ అయ్యా బాబు. కాదు నేను రిక్వెస్ట్. అరే బాబా ఆడతాను రా. నో రిక్వెస్ట్. నన్ను ఎలిమినేట్ చేసినట్టే మీరు నాకు భయపడుతున్నారు. ఒరే ప్లీజ్ రా, నిర్ణయం మార్చుకోండి రా. So second question, you want to stick to the same topic or you want to change the topic? Change the topic. Cinema. Topic change, you want to go with cinema. Yes. And here comes a question. Dasara సినిమాలోని బార్ పేరేంటి? ఓకే, ఫస్ట్ ప్రెస్ చేసింది ఫైమా. ఒక్కసారి క్వశ్చన్ మంది. దసరా సినిమాలోని బార్ పేరేంటి? సిల్క్ సుస్మితా బార్. సిల్క్ స్మితా బార్ is absolutely wrong answer. And the right answer is సిల్క్ బార్. బాబు కాదు జడ్జి గారు, ఇప్పుడు ఎడిటర్లు ఎన్నో తీస్తున్నారు. ఆ సిల్క్ పక్కన సుస్మిత తీలేవా నువ్వు? ఫస్ట్ నిన్ను తీసేయమని చెప్తాను నాకు ఇక్కడి నుంచి. ఎలిమినేషన్ టైం. ఫైమా సార్. ఊరుకో హృదయమా పెనై రాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా. నెక్స్ట్ 3 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తేనే ఈ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. నెక్స్ట్ 3 క్వశ్చన్స్ లో ఒక్క క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్పినా మీరు విన్నర్స్ అవుతారు. యు వాంట్ టు స్టిక్ టు ద సేమ్ టాపిక్ ఆర్ యు వాంట్ టు చేంజ్ ద టాపిక్? సినిమా. ఓకే, సినిమా లాక్. సో హియర్ కమ్స్ ఎ క్వశ్చన్. రంగస్థలం సినిమాలోని సమంత గారి పేరేంటి? ఓకే, ఆన్సర్ రామలక్ష్మి ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. జర్రగండి చాదులమ్మ జక్కటేసుకొచ్చనండి. జర్రగండి కరడేసు పావడేసుకొచ్చనండి. బ్యాక్లో ఎముడండే సిస్టమ్ తప్పితే మొగుడండే. థండర్ స్టార్మ్ లాంటి సీమనే చూడతది వీడి గారడే. జరగండి మాసు నుంచి మాసు పీసు పంచనండే. పిల్లగాడు చూడే పిచ్చి లేవుదాడే కుర్రగాడు చూడే. టీవీ బ్లాగర్స్ వర్సెస్ డిజిటల్ బ్లాగర్స్. ఎంతన్నా ప్రొఫెషనల్ బ్లాగర్స్ కాబట్టి మీరు. సో 3 రౌండ్స్ క్లీన్ స్వీప్ తోని 3 రౌండ్స్ మీరే గెలిచారు. అండ్ యు ఆర్ ద ఎపిసోడ్ విన్నర్స్. కంగ్రాచులేషన్స్. హలో గాయ్స్, ఇప్పుడే చూశారు కదా, మొత్తానికి మేమే గెలిచాం గాయ్స్. బావా మొదటిసారి నా బ్లాగ్ లో కనిపించబోతున్నారు. Some more entertainment, some more fun. Take care. Bye bye. Love you all.